కోడి బోర దగ్గర ఎండిపోతుందంటే మీరు కోడి అయితే మేత బాగానే తీసుకుంటుంది, మొత్తం అరిగిపోతుంది, డైజెషన్ మొత్తం బాగానే ఉందండి. కోడి కూడా హుషారుగానే ఉంది. కోడి కొంచెం వెయిట్ అయితే గెయిన్ అయిందండి. మనం తరచుగా కోళ్ళలో బోర్లెండిపోవడం అనే కంప్లెయింట్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. పైన వాయిస్ రికార్డ్‌లో విన్న విధంగా ఎండిపోతున్న కోళ్ళు రికవర్ అవ్వాలి అంటే, మనం ముందుగా ఎండిపోతున్న కోళ్ళలో లక్షణాలు గమనించాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడి మేత తీసుకుంటుందా? తీసుకోవట్లేదా? తిన్న మేత అరుగుతుందా? అరగట్లేదా? అరిగితే బాగా టైం తీసుకుంటుందా? వెంటనే తిన్న తర్వాత ముందు రోజు రాత్రి తింటే తర్వాత రోజు ఉదయానికి నార్మల్ కోడిలాగా అరిగిపోతుందా? అరిగిపోవట్లేదా? రెట్టే రంగేస్తుందా? ఆకుపచ్చ రంగులో ఏస్తుందా? తెలుపు రంగులో ఏస్తుందా? జిగురు జిగురుగా బిస్కెట్ కలర్‌లో ఏత్తందా? మామూలుగా ఉండలుండలుగా ఏస్తుందా? లేకపోతే నలుపు రంగులో వేస్తుందా? ఆ వేసిన రెట్ట బాగా దుర్వాసనొస్తుందా? దుర్వాసన ఏమీ రావట్లేదా? అండ్ దాంతో పాటు కొన్ని కోళ్ళుంటాయి. మేతలు బాగా తీసుకుంటాయి. కానీ రోజు రోజుకి బరువు తగ్గిపోతా ఉంటాయి. అరుగుదల కూడా బానే ఉంటది. కానీ తగ్గిపోతాయి. కొన్ని కోళ్ళుంటాయి. మేత బాగా తీసుకుంటే అరుగుదల చాలా నెమ్మదిగా ఉంటది. బోర్లెండిపోతాయి. కొన్ని కోళ్ళుంటాయి. మేతలు చాలా తక్కువగా తీసుకుంటాయి. రెట్ట బాగా జిగురుగా పారుతా ఉంటే ఎండిపోతాయి. కొన్ని కోళ్ళుంటాయి. మేతలు బాగా తీసుకుంటాయి. కానీ తిన్నది ఏది గూడా వంట పట్టక రోజు రోజుకి కోడి వీక్ అయిపోతా వెనక్కి నడుచుకుంటా ఉంటది. కొన్ని కోళ్ళుంటాయి. మేతలు సరిగ్గా తీసుకోవు. లిమిట్‌గా తింటాయి. అరుగుదల కూడా స్లోగా ఉంటది. రెట్ట విపరీతమైన కంపు తెలుపు రంగులో, జిగురు రంగులో, బిస్కెట్ రంగులో జిగురు జిగురుగా ఏస్తా ఉంటాయి. సో, ఇవన్నీ లక్షణాలు. వీటిని మనం చెక్ చేసి దాన్ని బట్టి ఏ మందులు వేయాలనేది మనం వాడుకోగలిగితే, మనం ఎండిపోతున్న కోళ్ళలో మంచి ఫలితాలు చూడొచ్చు. రికవరీలు చూడొచ్చు. ఆటోమేటిక్‌గా లాస్ అయిన వెయిట్ నెమ్మదిగా వెయిట్ గెయినింగ్ గూడా అవుతది. సో, ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, లేదా ఏదన్నా కోళ్ళకి అనారోగ్య సమస్యలొచ్చినప్పుడు ఏ మందులు వాడాలి, ఏ మెడిసిన్ ఎయ్యాలనే దాని డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా గానీ, డిస్‌ప్లేలో ఉన్న వాట్సాప్ నంబర్ ద్వారా మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.